నేనే ఆ ఎరుపప్పు కానీ నేనా ఒకసారి ఆగు మాస్క్ 5 రూపాయలు అయితే నేను 50 రూపాయలు టిప్ ఇవ్వాలి వాళ్ళకి. సో నేను అంత రిచ్ మ్యాన్. ఓకే, హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరే స్కూటీ తోలడానికి చాలా మంది భయపడతారా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. అటువంటిది అమ్మాయి బండే తోలుకెళ్ళిపోతుంది. నీ బండి టైర్ సీన్ అయిపోయిందిరా. వీడు మొత్తం కళలోకి వేసుకెళ్ళిపోతున్నాడు డస్ట్ అంతా. ఐఫోనా? అరే ఓ పని చేద్దాం, నీ బండి అమ్మేద్దాం. నీ బండి అమ్మేసి ఐఫోన్ కొనేద్దాం. నీ బండి అమ్మేసి ఐఫోన్ కొనేద్దాం, వచ్చేస్తుంది. వీడు అసలు మన ఫోన్ ఎత్తుతాడప్పుడు బండిలో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ కొట్టించుకుంటే సరిపోతుంది. వెళ్తే నీకు డబ్బులు వస్తాయా? నిజమేలే. ఎలా ఉంటావు అంటే సేమ్ వాళ్ళలాగే. ఓకే ఓకే, ఎందుకు ఇప్పుడు కోపడతా? బిగ్ బస్ అంటరా. వీడు వస్తున్నాడా వెనకాల? మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఏం చేస్తున్నారు వీళ్ళు పొద్దున్న ఇక్కడ? బీచ్ రోడ్ 1 కిలోమీటర్. దగ్గరికి వచ్చేంత వరకు ఆ బోర్డు అన్నది క్లారిటీగా కనిపించలేదు. కోరమండల్. ఇది ఇప్పుడే ఇలా ఉంది. ఇంకో కొన్ని రోజులు పోతే మొత్తం అంతా గ్రీనరీ అయిపోద్ది. ఇదంతా సారీ గ్రీనరీ అయిపోద్ది మొత్తం అంతా. సో మనం అయితే బీచ్ రోడ్డుకి అయితే వచ్చేస్తాం. ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో ఉన్న రోడ్ ఏదైతే ఉందో రాజమండ్రి నుంచి కాకినాడకు వచ్చేది, సో ఇదే రోడ్ అన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి విజయనగరం దగ్గర ఎండ్ అవుద్ది రోడ్డు. సో ఇప్పుడు మనం ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళి స్ట్రైట్గా కనిపిస్తున్న లైట్ హౌస్ నుంచి రైట్ తీసుకోవాలి బీచ్కి వెళ్ళాలంటే. లెఫ్ట్ తీసుకుంటే అచ్చంపేట జంక్షన్, సామర్లకోట అటు సైడ్ నుంచి రాజమండ్రి వెళ్తుంది. అది తెలిసి కెమెరా యాంగిల్ అయితే బాగానే ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ బ్లాగ్లో ఏంటంటే కొంచెం కెమెరా అనేది పైకి ఉంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం దాన్ని డౌన్ చేస్తా. ఎండ్ ఇక్కడితో రోడ్ ఎండ్. ఇంకా వీడి వెనకాల వస్తాడు. అరే ఏమైందిరా ఏడుస్తున్నావేరా? లారీ డ్రైవర్ నా బండిదా? హై స్పీడ్ వచ్చి 130 వెళ్ళొద్ది. 130. వాడికి కవాసాకి ఇచ్చేయాలి. కవాసాకి ఇస్తే సరిపోద్ది వాడికి. తాత 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 ఏం చేస్తున్నావు తాత? అప్పుడు తాతకు పేరు పెట్టాలిరా. ఇటుకలు ఏర్రాజు అని పేరు పెట్టాలి తాతకి. రాయచ్చు కూడా అదే కండల్ రైడ్. భారత్ పెట్రోల్ బంక్.
వాడి సీన్ అయిపోయింది ఇంకా ఖతం. సో వెల్కమ్ టు కాకినాడ బీచ్ రోడ్. మార్నింగ్ ఓపెన్లో ఉందో లేదో, ఓకే ఓపెన్లోనే ఉంది. అస్సలు ఖాళీ ఉండదురా బాబు. అక్కడ నుంచి ఆపాడు దుప్తాడు. వెల్కమ్ టు కాకినాడ బీచ్. అది గ్లాస్ బ్రిడ్జ్, అది ఆ సైడ్ది. సో మన కాకినాడ బీచ్కి కొత్త పేరు రా. ఖాండా అది బండికి ఎట్టదా ఇటు రారు చేస్తారు. అయ్యో బాబు జస్ట్ మిస్. డ్రైవింగ్ వచ్చి హాంటీకి హెవీ డ్రైవర్ కదా, బీచ్ లోపలికి బండి వేసుకెళ్ళిపోదాని అనుకుంది పాపం. వర్కౌట్ అవ్వలే. పోలీసు వాళ్ళు బయటికి గంటిస్తారు. సరే పద లోపలికి వెళ్దామా, చూద్దాం రా సముద్రాన్ని. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఎదవ. అంటే వీడికి నిన్న తగిలిన దెబ్బకి జుర్రు లాగుంటది, చిన్న మీద చితికినట్టు. అదేగా చెప్తున్నాం మేము ఇందాక నుంచి. పాపం అటు అటు మేము నిన్ను ఎత్తడం ఏంట్రా, నాకు అర్థం కాదు. నువ్వు కావాలని తగిలించుకున్నావు నేను అనట్లేదు, అది బై మిస్టేక్. అది అవును, ఇవాళ సండే కదా అందుకే ఇన్ని స్టాల్స్ వస్తాయి ఇక్కడ. ఇప్పుడు కలరా ఉండలా అంటే ఏంటది? అది ఇక్కడ ఎవరికి అవసరం. అది చూసా మొత్తం క్లీన్ చేస్తారు మొత్తం అంతా బీచ్ ఫెస్టివల్కి. అది చిన్నపిల్లలతో, అది పేద కిషోర్ తిరిగితే అమ్మాయిని తీసుకురావాలని రూల్ ఉందా ఏంటి నాకు? సరే ఇప్పుడు మనం దాంతో రేస్ పెట్టుకున్నాం ఎరా. అరే ఓన్లీ దానికోసం చూసావా, ఈ స్ట్రెచ్ మొత్తం నీట్గా చేస్తారు చివరి వరకును, జెండా వరకు. బండిదే కాదు, జస్ట్ నార్మల్గా క్లీన్ చేస్తారు. అంటే నాకు తెలిసి ఇవి అవి తిరిగి తిరిగి నాకు తెలిసి ఆ ప్లేస్ అంతా గట్టిపడిపో ఉంటుంది. పర్మిషన్ ఉంది, పర్మిషన్ ఉంది. ఎంత బాగుందిరా బీచ్ ఇప్పుడు. ఆ చివరి నుంచి ఈ కనిపించే చివరి వరకు మొత్తం అంతా బీచే కదా. మంద కాదు బీచ్ అని అంటాను అంతే. అంటే బీచ్ అంటున్నాను రా, మంది కాదురా అది. నేనే ఆ ఎరిపప్పు కానీ కొండెరిపప్ప, ఎరిపప్పు అయితే కొండెరిపప్ప పేరు కూడా విడిదే యాడ్ చేసుకోండి, అది కాదు. అదే డ్రమో అమ్మాయిలు వచ్చారు ఇంకో ఎలాగే ఇట్స్ వెరీ హెవీ అని వెళ్ళిపోతుంది ఎదురు. ఆ రోజు వెరీ హెవీ అని వెళ్ళిపోతుంది ఎదురు. ఆ రోజు మాత్రం హైలైట్ ఉండదు. అమ్మాయి కూడా వచ్చి చెప్పు నిజంగానే మరి అదే కదా. మరి ఏం వచ్చారా ఎక్కడ తిరిగినా ఏం చేసి అమ్మాయి కోసం నేను కాకినాడ బీచ్ కోసం వచ్చాను. అంటే కాకినాడ కాదే వీడు పక్క లోకల్. అదిగా శ్రీకాకుళం స్లాంగ్ ఎందుకు వస్తుంది? కాదు కాదు శ్రీకాకుళం స్లాంగ్ వస్తుంది. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తింపుతున్నారా మా సైడ్ జోక్. అరే ఇప్పుడు కాదు మనకేం తెలుస్తుంది రా వాళ్ళు ఎలా అడుగుతారు. ఒకసారి ఆగు, మాస్క్ 5 రూపాయలు అయితే నేను 50 రూపాయలు టిప్ ఇవ్వాలి వాళ్ళకి. సో నేను అంత రిచ్ మ్యాన్.
మూడో కేసు యాక్చువల్గా ఇట్లా చూసిందిరా అమ్మాయి నీ కోసం వల్ల అక్క అక్క పక్కన కూడా పోయి, అక్క ఇక్కడ ఆవిడ కోసం కదా నిలబడ్డదా నిన్ను? మరి అక్క అనుకుంటే మనం తీసుకెళ్ళి లాగేస్తారు అయ్యాను పక్కకి వచ్చిండా సైంటిస్ట్ సరిపోద్ది నేను డార్లింగ్ అని చెప్పాను డార్లింగ్ ఏంట్రా బాబు ఆ మాట మీద feel అయ్యి, అరే నాకు ఒకటి తెలుసురా నాకు ఏంటంటే నీకు అన్నీ తెలుసు చెప్పేది నాకే తెలియదు ఇక్కడ చెప్పేదిరా నేను ఒక షాప్లో వర్క్ చేసాను కదా వాడు ఇలాగే వచ్చి ఆవిడ బాబు డబ్బులు అంటే మీ పనే బాగుందిలే రేపు ఆపరేషన్ చేసుకుంటూ కలిసిపోతాను పొద్దురుంటే పోనీ లేదు వ్యాపారం లేదు మీ పనే బాగుంది అంటారు వీడే ఎక్స్ట్రా చేస్తాం మొత్తం కూడా నేను నువ్వు తెలుసులేపా పక్కా పక్కా ఓపెండినో కొడుకుడు మరి అటకారం కాబట్టి నమ్మడు నువ్వేం పీకి గట్టలు కట్టినావు నువ్వేమన్నా ప్రభాస్వా తంగనా కొడుకుడు ఒరే ఆడు సాంగ్లో చెక్కేసినట్లు స్టిల్ ఇస్తే అది స్టిల్ రేసి కొన్ని స్టిల్ చెప్పరా ఆడికి కొన్ని అంత మామూలుగా ఉండదు తీసుకెళ్ళి షిప్ మీద ఎడతాను చెప్పు సముద్రం లోతు అడిగావు కదా మునుగుతావా ఈత రాదు ఈత రాదు మరి ఈత రాదన్నప్పుడు లోతు ఎందుకు రా నీకు కేజీఎఫ్ డైలాగ్ ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ రివర్స్ అయ్యింది అరే చెప్పు ఇలా అయ్యేటట్లేదు ఏదైనా భలే ఉంటుందిరా నువ్వు మాత్రం బావు ఈ రాజుకో రాణి కావాలి కావాలో లేదా నీకు రాణి కావాలా అదే రాణియే కావాలి ఎలా ఉంది రాణి అయితే సెట్ అవుతుంది పేలిపోయింది పో ఆడితే మంటగదు రాజు తగ్గిపోయిందిరా అరే కింగ్ కాంగ్ కేవ్ అంటరా అది ఆల్రెడీ బయట ఉంది కింగ్ కాంగ్ బాగానే ఉండదు నల్లా అవును నీలా పడుతుంది కదా పిల్లలతో లాంటి ఏదైతే అయింది ఒరే నా మీద ఏడ్చురా నాకు నేను అర్థలేదు అవునరా ఇక్కడ అమ్మాయిలు పట్టలేదంటే నువ్వు ఆంటీని తెచ్చుకుంటే ఏడరా మరి అన్నా నేనన్నా బస్సులు కట్టుకున్నాను అన్న